బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో వరంగల్ విద్యార్థి మృతి చెందాడు. వెస్ట్ ఫ్లోరిడాలో వాటర్ గేమ్ ఆడుతూ వెంకటరమణ అనే విద్యార్థి మృతి చెందాడు. హన్మకొండలోని ఖాజీపేటకు చెందిన వెంకటరమణ ఇండియానా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. దీంతో ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు ఎంబసీ అధికారులు. కుమారుడి మరణ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వెస్ట్ ఫ్లోరిడాలో వాటర్ గేమ్ ఆడుతున్న సందర్భంలో దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అప్పుడు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో మృతి చెందిన వరంగల్ విద్యార్థి వెంకటరమణగా తెలుస్తోంది. అతని కుటుంబ సభ్యులకు ఎంబసీ అధికారులు వివరాలు తెలియజేశారు. హన్మకొండలోని ఖాజీపేటకు చెందిన వెంకటరమణగా తెలుస్తోంది. ఇతను ఇండియానా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. హన్మకొండలోని ఖాజీపేటకు చెందిన వెంకటరమణ అమెరికాలో మృతి చెందాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశారు ఎంబసీ అధికారులు. వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి. వేణు, ఘటన ఎలా జరిగింది? కుటుంబ సభ్యులకు ఆ వివరాలు తెలియజేశారా? ఎస్ చక్రి, 2 రోజుల క్రితమే ఎంబసీ నుంచి ఫోన్ రాగానే వారి కుటుంబ సభ్యులకు తమ కుమారుడు వెంకటరమణ 9వ తేదీన స్నేహితులతో కలిసి వాటర్ గేమ్స్ ఆడడానికి వెళ్ళాడు. అయితే ఆ వాటర్ గేమ్స్ ఆడుతున్న క్రమం లోపల వెనుక నుంచి ఒక వ్యక్తి బలంగా ఢీకొట్టడంతో అక్కడే కుప్పగూలిపోయాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వెంటనే ఎంబసీ అధికారులకు సమాచారం మీద ఎంబసీ అధికారులు వాళ్ళ తల్లిదండ్రులకు కాజీపేట ఉన్నటువంటి పేరెంట్స్ సమాచారం అందించారు. గత సంవత్సరం ఆగస్టు, అంటే పోయిన సంవత్సరం ఆగస్టులోనే తను ఎంఎస్ చేయడానికి ఇండియానా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాడు. తాను పై చదువు చదివి ఉన్నత విద్యను అభ్యసించి తమను పోషిస్తారనుకున్న కొడుకు మరణ వార్త వినడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ప్రస్తుతం మృతదేహానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని కూడా కంప్లీట్ అంటే ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి మరొక వారం అవుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. 19వ 20వ తేదీన అప్పటి వరకు ఆ డెడ్ బాడీ కూడా కుటుంబ సభ్యులకు అందించడానికి అయితే అటు ఎంబసీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా యుఎస్ ఉన్నటువంటి ఉన్నటువంటి వాటి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి వెంకటరమణ మృతితో కూడా తమ విదేశాల వెళ్లి తమ కుటుంబ సభ్యులను ఆదుకుంటారనుకున్నటువంటి వాళ్ళకి ఆశలు కూడా నీళ్లపై చల్లినట్టుగా కూడా కొన్ని శోక సందర్భమైన పరిస్థితి ఉంది. రైట్, డెడ్ బాడీ ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు దానికి? అంటే ప్రస్తుతానికైతే ఆ యుఎస్ లో చనిపోయిన డెడ్ బాడీలకు ఫార్మాలిటీస్ పూర్తి చేసి అదేవిధంగా ఎంబసీ క్లియరెన్స్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానికోసం లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మృతదేహానికి పోస్ట్ మార్టం అన్ని కూడా పూర్తయినాయి. అయితే ఇది అక్కడ ప్రమాదం యాక్సిడెంట్ కావడంతో కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా త్వరితగతిన పూర్తయిందంటూ కూడా చెప్తున్నారు. ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి ఆ టీం కూడా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడింది. అయితే ఆ బాడీని ప్రత్యేకంగా తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి దాదాపు 1 వీక్, అంటే నిన్న ఫోన్ చేసినటువంటి ఆ ఎంబసీ అధికారులు 1 వీక్ పడుతుంది చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే 19వ 20వ తేదీ వరకు ఇండియాకు చేరుకుంటుంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ప్రత్యేక వాహనంలో ఇటు కాజీపేట, తమ స్వగ్రామైనటువంటి కాజీపేటకు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక తన డెడ్ బాడీ కోసం అయితే ఆ బంధువులు అయితే ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.